అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక 5 బ్యూటిఫుల్ కుర్తీస్ చూపిస్తాను. అవి కూడా చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చే కుర్తీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను ఒక వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను. సో నేను ఆలస్యం చేయకుండా చూపించేస్తాను మీకు ఈ 5 కుర్తీస్. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. తన దగ్గర కాటన్ ఉన్నాయి, రేయాన్ ఉన్నాయి, అలాగే స్టార్టింగ్ కుర్తీస్ వచ్చేసి మనకు 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. సో తన గ్రూప్ నేమ్ వచ్చేసి డాలీ ఫ్యాషన్స్ అని చెప్పి ఉంటుంది. సో తన వాట్సాప్ నెంబర్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. అలాగే తన గ్రూప్ లింక్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాను స్క్రీన్ మీద. మీరు ఫోన్ చేసి అయినా సరే తనకి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. తన దగ్గర వచ్చేసి మనకు స్మాల్ సైజు నుంచి 7XL వరకు కూడా ఉన్నాయన్నమాట. అంటే XXL కాకుండా 7XL వరకు కూడా దొరుకుతాయి. అంటే ప్లస్ సైజెస్ వాళ్ళకు కూడా మనకు హ్యాపీగా కుర్తీస్ అనేవి దొరుకుతాయి తన దగ్గర. సో షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ అంటే ఏదైనా కుర్తీ కన్నా తన దగ్గర ఆర్డర్ చేసుకున్నట్లయితే కనుక మీరు ఒకసారి మనీ పే చేసిన తర్వాత మనీ రిటర్న్ ఇవ్వరు. అలాగే ఎక్స్చేంజ్ ఉంటుంది కానీ అలాగే రీఫండ్ కూడా చేయరు, రిటర్న్ ఉండదు. ఓకేనా? అంటే ఏదన్నా ప్రోడక్ట్ అంటే తీసుకున్న కుర్తీ ఏదన్నా డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక మీకు తను ఓపెన్ వీడియో ఉంటే మీకు ప్రోడక్ట్ అనేది ఎక్స్చేంజ్ చేస్తారు కానీ రిటర్న్ మాత్రం చేయరు. ఓకేనా? తన దగ్గర మనకు చున్నీస్ ఉంటాయి, అలాగే లెహంగాస్ ఉంటాయి, కుర్తీస్ ఉంటాయి, అన్ని రకాల ఐటమ్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో తన డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను ఇచ్చేస్తాను. అలాగే లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా జాయిన్ అయ్యి తీసుకోండి. నేనైతే ఈరోజు మీకు తన దగ్గర తీసుకున్న కుర్తీ కలెక్షన్ ఆలస్యం చేయకుండా చూపించేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ కూడా తన దగ్గర తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ కుర్తీ అన్నమాట. ఇలాగ 3/4 హ్యాండ్స్ వచ్చి స్ట్రైట్ కుర్తీ. నేను ఈ కుర్తీస్ అన్ని చివరిన వేసుకొని చూపిస్తాను, అప్పుడు మీరు చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి మనకు మెరూన్ కలర్ వస్తుంది, అలాగే ప్రింట్ వర్క్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మిర్రర్స్ వచ్చాయన్నమాట. ఈ ఫ్లవర్ లాగా ఉంది కదా, దీంట్లో మిర్రర్ అనేది డిజైన్ చేశారు. ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి చూసారా, అవి వాటితోటి మనకు మిర్రర్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది ఈ కుర్తీ. అలాగే క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. సో రేయన్ ఉంటాయి తన దగ్గర, అలాగే కాటన్ కూడా ఉంటాయి. మనకు చెప్పాను కదా 100 రూపీస్ నుంచి కూడా కుర్తీస్ అనేటివి ఉంటాయి. సో డెఫినెట్గా మీ అందరికి యూజ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా చూపించేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ అయితే మనకు 450 రూపీస్ అవుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ మిగిలిన కుర్తీస్ అన్నీ కూడా 350 రూపీసే. ఓకేనా? నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది. తన దగ్గర అంటే అనార్కలి ఉంటాయి, అలాగే మనకు స్ట్రైట్ ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. రేయాన్లో ఉంటాయి, కాటన్లో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్లో తీసుకున్నాను. సో ఫుల్ అన్నమాట, మనకు గౌన్ లాగా కూడా యూజ్ అవుతాయండి కొన్ని కుర్తీస్ అనేటివి. కొంచెం నేను పొట్టి కాబట్టి నాకు ఆల్మోస్ట్ అన్ని కుర్తీస్ కూడా గౌన్ లాగా ఉంటాయి. సో మంచి హైట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతాయి. కానీ ఇది నేను XXL తెప్పించాను. అంటే మా వదినకి ఒకవేళ నచ్చితే కనుక మా వదినకి ఇచ్చేద్దామని చెప్పేసి, అంటే తను అడుగుతున్నారు కుర్తీస్ చాలా రోజుల నుంచి, అందుకోసం అని చెప్పి కొంచెం సైజెస్ అనేటివి పెద్దగానే తెప్పించాను. నాకైతే ఎస్ సరిపోతుంది. నేను మీడియం తీసుకుంటాను అన్నమాట, కొంచెం ఫ్రీగా వేసుకోవడానికి. చాలామంది అడిగారు మొన్నెవరో, అందుకోసం అని చెప్పాను. ఈరోజు గుర్తుకొచ్చింది, అందుకే చెప్పాను. నాది స్మాల్ సైజ్ సరిపోతుంది, కానీ నేను మీడియం తీసుకుంటాను అన్నమాట. కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందని. మరి కరెక్ట్గా వేసుకుంటే కూడా అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను నేను, అందుకోసమని. ఇది వీటన్నిటికి కూడా ఏంటంటే మనకు రోప్స్ వచ్చాయి కట్టుకోవడానికి. అవన్నీ నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది వీటిని నేను చూపిస్తున్న వాటన్నిటిలో కూడా కలర్స్ ఉంటాయండి. అన్నిట్లో కలర్స్ ఉన్నాయి. ఈ విధంగా 3/4 వచ్చి ఇక్కడ బెల్ హ్యాండ్స్ వచ్చాయి. సో ఇదైతే చాలా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ చాలా మెత్తగా ఉంది కాటన్ అనేది. సో డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి 350 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెహందీ. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మెహందీ కలరు. ఇది చూడంగానే బాగా నచ్చేసింది. ఇది కూడా నేను XXL తెప్పించాను. సో దీనికి కూడా ఏంటంటే ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వచ్చి చివరిన బెల్ హ్యాండ్స్ వచ్చాయి. ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి కూడా రోప్ వచ్చింది కట్టుకోవడానికి. ఇది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే మెత్తగా ఉన్నాయన్నమాట, మనం డే అంతా వేసుకోవచ్చు హ్యాపీగా, అస్సలు చిరాకు ఉండదు. అందుకోసం అని చెప్పి ఇవి బాగున్నాయి కదా. నాకైతే ఎందుకో భలే నచ్చేసాయండి కుర్తీస్. చాలా చాలా మెత్తగా ఉంది. ఫస్ట్ చూపించిన దానికంటే ఇది ఇంకా మెత్తగా ఉంది. నేను చూపిస్తున్న వాటన్నిటిలో కూడా కలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ కలర్స్ నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని, అంటే నేను చూపిస్తున్న కుర్తీస్ మీకు ఇన్ కేస్ నచ్చాయనుకోండి, వాటినైనా సరే మీరు స్క్రీన్ షాట్ చేసుకొని తన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్కి సెండ్ చేసి
అమూల్య తీసుకున్న కుర్తీసే పంపించమంటే కూడా పంపిస్తారు మీకు. ఓకేనా? వీటిలో అన్నిట్లో మనకు సైజెస్ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ కుర్తీ. దీని ప్రైస్ కూడా మనకు 350 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి బాందిని టైప్ తీసుకున్నాను. లాస్ట్ టైం వచ్చేసి మెరూన్ కలర్లో తీసుకున్నాను. చాలామంది అడిగారు. నాకు ఎందుకో ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పానో చాలాసార్లు నాకు ఎందుకో చాలా బాగా ఇష్టం అన్నమాట. బాందిని టైప్ వర్క్ ఉన్న కుర్తీస్ కానీ లేకపోతే చుడిదార్స్ కానీ శారీస్ కానీ ఎందుకో చూడంగానే తీసేసుకుంటాను. సో దీంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను మెరూన్ కలర్ తీసుకున్నాను అని చెప్పేసి ఈ టైం నేను ఇప్పుడు ఎల్లో తీసుకున్నాను. సో ఇది అన్నీ కూడా పెద్ద పెద్ద సైజెస్ తెప్పించాను అన్నమాట. 42 అంటే XXL మనకు. సో దీనికి ప్లెయిన్ వచ్చాయి 3/4 హ్యాండ్స్. సో మొత్తం ఇలా మనకు అనార్కలి టైప్ వస్తుంది అన్నమాట కుర్తీ. సో దీని ప్రైస్ కూడా మనకు 350 రూపీస్. సో నెక్స్ట్ కుర్తీ కూడా ఎల్లోనే తీసుకున్నాను. ఎందుకో ఈ మధ్య ఎల్లో బాగా నచ్చేస్తుంది నాకు. నిజంగానే ముందు నుంచి కూడా నాకు ఫేవరెట్ కలర్స్ అంటే పింక్ అండ్ ఎల్లో అంటాను. ఈ మధ్య ఎక్కువ పింక్ తీసేసుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అన్ని ఎల్లో తీసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది. దీనికి కూడా ఈ విధంగా రోప్ వచ్చి ఉన్నాయి. అన్నిటికి కూడా వచ్చాయి. నేను అన్ని తీసి పెట్టేశాను. దీనికి మర్చిపోయినట్టున్నాను తీయడం. అన్నిటికీ రోప్స్ వచ్చాయి మనకు. అంటే చక్కగా ఇక్కడ రోప్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక గౌన్ లాగా కనిపిస్తుంది. సో అలా దీనికైతే నార్మల్గా ఇలా ప్లెయిన్గా వచ్చేసాయి అన్నమాట హ్యాండ్స్ 3/4. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. సో ఇలా. సో ఇది కూడా చాలా చాలా మెత్తగా ఉందండి. సో ఈ కుర్తీస్ తీసుకున్నాను. ఈ 5 కుర్తీస్ తన వాట్సాప్ గ్రూప్లో. మీకు కూడా నచ్చితే కనుక ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది తన దగ్గర. సో తన గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా కావాలనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఓకేనా? అన్ని హైజీన్ మెయింటైన్ చేస్తూ చక్కగా మనకు ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. అసలు కంగారు పడకండి. ఆన్లైన్ పేమెంట్, సిఓడి లేదు. కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా తన గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకోండి. ఇప్పుడైతే నేను ఈ కుర్తీస్ అన్నీ వేసుకొని చూపిస్తాను. చూసేసేయండి. ఏవి నాకు చాలా బాగా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో, అంటే ఏవి మీకు నచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఏ కుర్తీస్లో నేను బాగున్నానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసేయండి. చూసారు కదా
ఈ కుర్తీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ చాలా పొడవైపోయింది నైటీ లాగా. సో పొడవుగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది డెఫినెట్గా. సో అన్నీ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీకు ఏవి నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే తన గ్రూప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. షిప్పింగ్ డీటెయిల్స్ అలాగే అన్నీ కూడా, అంటే తన గ్రూప్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అలాగే వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి, ఓకేనా. అలాగే ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. ఒకరి గ్రూప్లో నుంచి ఇంకొకరికి మీరు వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళ నంబర్స్ అనేటివి తీసుకోవడం చాలా చాలా రాంగ్. వాళ్ళు ఎంతో కష్టపడి, అంటే కొంచెం అమౌంట్ మాకు పే చేసో లేకపోతే కుర్తీస్ మాకు ఇచ్చో వీడియో చేయించుకుంటారు. కాబట్టి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి వేరే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ నంబర్స్ తీసుకొని, అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నంబర్స్ వేరే గ్రూప్లో యాడ్ చేసి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నాకు ఒక కామెంట్ వచ్చింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి గ్రూప్లో అయితే నేను సజెస్ట్ చేస్తానో ఆ గ్రూప్లోనే మీరు జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో ఎవరైనా బిజినెస్, అంటే రీసెల్లింగ్ బిజినెస్ చేసే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఈ గ్రూప్లో నుంచి మీరు వేరే వాళ్ళ నంబర్స్ తీసుకొని చేసుకోవడం చాలా రాంగ్. అంటే తనైతే నాకు చెప్పడం ఏంటంటే, అమూల్య గారు మేమైతే ఇలాగా, అంటే ఇలా చేస్తున్నారు, వేరే గ్రూప్లో మేము జాయిన్ అయితే ప్రోడక్ట్స్ తీసుకోవడానికి, అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వాళ్ళు ఏవో పిక్స్ పెడుతున్నారు అని చెప్పేసి నేనైతే కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి. అంటే ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని రిస్క్ ఉంటాయి. సో ఒకరి గ్రూప్లో నుంచి ఒకరు ఎప్పుడు నంబర్స్ అనేటివి మీరు తీసుకొని మీ గ్రూప్లో యాడ్ చేసుకోకండి. అలాగే మేము ఏ అయితే గ్రూప్ సజెస్ట్ చేస్తానో ఆ గ్రూప్లో ప్రోడక్ట్స్ మాత్రమే మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే ప్రోడక్ట్ ఏదైనా డెలివరీ అవ్వకపోయినా లేకపోతే వాళ్ళు నెగ్లిజెన్స్గా బిహేవ్ చేసినా ఏదన్నా ఇష్యూ మీకు క్రియేట్ చేశారనుకోండి, పక్కా నేను ఉంటాను ప్రూఫ్గా. సో మీ ప్రోడక్ట్ మీకు వచ్చేంత వరకు నేను కూడా మీతో కలిసి వాళ్ళతో మాట్లాడి డెఫినెట్గా మీకు చాలా అంటే నన్ను చూసి మీరు తీసుకుంటారు కాబట్టి ఆ రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటున్నాను చాలా వరకు కూడా. కొన్ని ఉప్పాడ సారీస్ అయితే లేకపోతే ఇలాంటి గ్రూప్స్ అయితే కూడా. అందుకే నేను మీకు ఈ గ్రూప్లో ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు కూడా అలా చేయకూడదు. ఒకవేళ మీకు నంబర్స్ అలా చేశారనుకోండి, వాళ్ళ గ్రూప్ని మీరు లెఫ్ట్ అయిపోయి వెంటనే డిలీట్ చేసేసేయండి. మీకు అప్పుడు వాళ్ళ నుంచి పిక్స్ అనేటివి రావు. నేను ఏదైతే గ్రూప్ మీకు సజెస్ట్ చేశాను, నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా సరే, ఏ గ్రూప్ అయితే సజెస్ట్ చేస్తారో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మాత్రమే మీరు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకోండి. వేరే గ్రూపుల్లో జాయిన్ అయ్యి తీసుకుంటే మాత్రం నాకైతే సంబంధం లేదు, ఓకేనా. సో ఎందుకంటే ఎవరు కూడా మోసం చేయరు, వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, కామెంట్ కూడా నేను చదివాను, నాకు పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్లో తను మెసేజ్ పెట్టిందన్నమాట. ఇలాగా మాకు సంబంధం లేకుండా మేము వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడి నుంచి మా నంబర్స్ తీసుకొని చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్స్ కూడా ఇచ్చారు. ఆ పర్సన్ నేమ్ నేను ఇప్పటికీ చాలాసార్లు విన్నాను. మీరు ₹1 ఖర్చు పెట్టుకోకుండా బోల్డ్ అంతా సంపాదించాలనుకుంటే మాత్రం మీరైతే ఎదగరు డెఫినెట్గా. సో కాబట్టి ఎప్పుడైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవాలి. మనం ఏదైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ఇంత మనీ పెట్టి చేయించుకుంటున్నారు కాబట్టి వీళ్ళ గ్రూప్ని మేము సజెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రోడక్ట్స్ అనేటివి కూడా జ్యువెలరీ అయినా లేకపోతే శారీస్ అయినా కుర్తీస్ అయినా కూడా నేను చెక్ చేసిన తర్వాతనే మీకు సజెస్ట్ చేస్తాను. నేనే కాదు, అందరూ కూడా. అలాంటి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితేనే మీకు జెన్యూన్గా ప్రోడక్ట్స్ అనేటివి మంచిగా వస్తాయి, లేదంటే రావు. సో అలాంటి బిలీవ్ చేయకండి. ఎవరైనా మీ నంబర్, ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా మీ నంబర్ తీసుకొని వాళ్ళ గ్రూప్లో కనుక యాడ్ చేసుకుంటే మీరు వెంటనే ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయి ఆ గ్రూప్ని డిలీట్ చేస్తే ప్రాబ్లం రాదు, ఓకేనా. మీకు అంతగా విసిగిస్తున్నారనుకుంటే బ్లాక్లో పెట్టేసేయండి. వేరు ఇట్లా గ్రూపుల్లో సజెస్ట్ చేసిన గ్రూప్లోనే మీరు షాపింగ్ చేసుకోండి. సజెస్ట్ చేయని వాళ్ళ దగ్గర షాపింగ్ చేసుకొని మోసపోకండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే ఇంకెందుకు కలుస్తాం. ఏ కుర్తీస్ చాలా బాగున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.